సినిమాయ నమః. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ వి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. క్రిస్మస్ వీకెండ్ లో 2 హిట్లు పడ్డాయి. మంచి వీకెండ్, మంచి సీజన్ దొరికింది తెలుగు సినిమాకి. మాట్లాడుకోవాల్సిన విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అలాగే చాలా మంది ఎదురు చూస్తున్నారు అఖండ 2 కలెక్షన్స్ కి సంబంధించి కూడా. థర్డ్ వీకెండ్ లో అఖండ 2 కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడతాను, ఫాలో అవ్వండి. ముందు కొత్తగా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 3 సినిమాలు మాత్రమే ప్రత్యేకంగా రికగ్నైజేషన్ తీసుకున్నాయి. మిగతా సినిమాలు అంతగా ప్రేక్షకుల గుర్తింపుకి నోచుకోలేదు. కారణాలు రకరకాలని చెప్పొచ్చు. ప్రధానమైన కారణం అయితే ఆడియన్స్ థియేటర్ లో సినిమాని చూడటానికి ఎక్సైటింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు పర్ఫామ్ చేసిన విధానాన్ని చూస్తే. రెండో విషయం, చిన్న సినిమాలకి ఇది ఒక వరం లాంటిది. టికెట్ రేట్లు తగ్గించి థియేటర్స్ కి వస్తే మంచి కలెక్షన్స్ ఇస్తాం, మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని స్టార్స్ తో సంబంధం లేకుండా ఎంకరేజ్ చేస్తామని స్ట్రాంగ్ గా చూపెట్టారు తెలుగు ప్రేక్షకులు. మంచి కంటెంట్ ఉండాలి, టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే చిన్న సినిమాలకు కూడా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఇస్తామని చూపెట్టారు. అంతకు ముందు కూడా జరిగింది. ఇప్పుడు ఈ క్రిస్మస్ వీకెండ్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్పారని అనుకోవాలి. ఎందుకంటే ఈ వీకెండ్ లో 2 సినిమాలు హిట్ అయ్యాయి. వీకెండ్ లో వచ్చిన కలెక్షన్లతోనే 2 సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయాయి. అందులో ఒక సినిమాకి రివ్యూలు కూడా సరిగ్గా పడలా, నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. సినిమా బాగాలేదు అని కొంతమంది గట్టిగా మాట్లాడారు. అయినప్పటికీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఆ సినిమాని చూశారు, బ్రేక్ ఈవెన్ చేశారు, ప్రాఫిట్స్ కూడా ఇస్తున్నారు. ఆ సినిమా పేరు ఈషా. రివ్యూలు సరిగ్గా లేవు, బాగాలేదన్నారు. కానీ సినిమాలో హారర్ ఎంటర్టైన్మెంట్ ఉంది, థ్రిల్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని మూమెంట్స్ లో భయపెట్టారు మూవీ టీమ్, అది నచ్చింది, అది సరిపోద్ది. ఈ వీకెండ్ లో మేము ఎంజాయ్ చేయడానికి అని కొంతమంది ఆడియన్స్ ఆ సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు వీకెండ్ వరకు. దాంతోనే ఆ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక్కడ టికెట్ రేట్లు తక్కువగా ఉండటమే కాదు, ఇంకొక విషయం కూడా కీ రోల్ ప్లే చేసింది అని చెప్పాలి. అదేమిటి అంటే సినిమాని రిలీజ్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేశారు. ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రమోట్ చేశారు. ఆడియన్స్ పల్స్ ను పట్టుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుని ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా ప్రమోట్ చేసి హిట్ చేసుకున్నారు. ఈషా మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. అలాంటి నెగిటివ్ టాక్ వస్తే మార్కెట్ మీద సరైన అంచనా లేని డిస్ట్రిబ్యూటర్స్ ఎదుర్కోవడం కష్టం, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. కానీ బన్నివాస్, వంశీ నందిపాటి వాళ్ళిద్దరూ చాలా బాగా సినిమాకి వచ్చిన నెగిటివిటీని ఎదుర్కొని ఈ సినిమాని హిట్ చేసుకున్నారు. ఈషా మూవీ బిజినెస్ వాల్యూ 3 కోట్లు మాత్రమే. వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ఆ సినిమా 3 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది, 6 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. చాలు, సినిమా హిట్ అయిపోయింది. నెక్స్ట్ వీకెండ్ లో కూడా ఎంత సింపుల్ గా పర్ఫామ్ చేసినా వచ్చే ప్రతి రూపాయి ప్రాఫిటే. అలా ఈషాను కూడా బాగా సేల్ చేసేశారు, ఇంట్రెస్టింగ్ గా సేల్ చేశారు. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించి మూవీ టీమ్ అని చెప్పాలి. వాళ్ళ తెలివితేటలకు వచ్చిన ప్రాఫిట్స్ అవి క్లియర్ గా. ఈషా హిట్ మూవీ ఈ క్రిస్మస్ వీకెండ్ లో మండే డేస్ లో కూడా పాస్ అయిపోయింది. ఎందుకంటే ఆ సినిమాతో ఎవరికి నష్టాలు లేవు, ప్రాఫిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో కమర్షియల్ గా సినిమా హిట్ మండే డేస్ లో పాస్ అయింది. తర్వాత మరో హిట్ శంబాలా. ఆది సాయి కుమార్ కి నిజాయితీగా దక్కిన విజయం ఇది చాలా రోజుల తర్వాత. కారణం ఏమిటి, ఇందులో కూడా ఎక్సైటింగ్ కంటెంట్ ఉంది, థ్రిల్ మూమెంట్స్ ఉన్నాయి, సర్ప్రైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అది నచ్చింది. దాన్ని చూడడం కోసం క్రిస్మస్ వీకెండ్ లో శంబాలా మూవీకి వచ్చారు ఆడియన్స్. చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికే దాదాపు 11 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది, 5 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది, 5 కోట్ల సినిమా బిజినెస్ వాల్యూ వచ్చేసింది వీకెండ్ 4 రోజుల్లోనే. హిట్ అనిపించుకుంది, హిట్ స్టేటస్ తీసేసుకుంది. ఇప్పుడు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. గత వారం రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి బాగున్న సినిమా శంబాలానే, టాప్ 1 లో నిలిచిన సినిమా శంబాలానే. సో అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని వీక్ డేస్ లో కూడా, న్యూ ఇయర్ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకుని ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయబోతుంది. ఆ సినిమా టీం ని కూడా అభినందించాలి, చాలా కష్టపడి తీశారు. మార్కెట్ లేదు ఆది సాయి కుమార్ కి, అయినప్పటికీ రిస్క్ చేసి బాగా ఖర్చు పెట్టి సినిమాని తీశారు. అలాగే బలమైన సంకల్పంతో సినిమాని ప్రమోట్ చేశారు. దానికి ప్రతిఫలం తీసుకుంటున్నారు శంబాలా మూవీ టీం అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్ టు శంబాలా మూవీ టీం. ఈ మూవీ కూడా మండే డేస్ లో పాస్ అయింది. ఎందుకంటే ఈ సినిమాతో కూడా ఎవరికి నష్టాలు లేవు, మంచిగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. డిసెంబర్ 25న రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి అందరూ దృష్టి ఒక సినిమా మీదే ఉంది, రోషన్ మేఘా నటించిన ఛాంపియన్ సినిమా మీద. కానీ అంచనాలకు తగ్గట్టు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. సినిమాని ఎంకరేజ్ చేయడానికైతే తెలుగు ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ఈ సినిమా బాగుంటది అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, 2 సాంగ్స్ బాగా నచ్చాయి ప్రేక్షకులకి. కంటెంట్ కూడా అలాగే ఉంటది. బ్లాక్ బాస్టర్ ఇచ్చేద్దాం అనుకున్నారు, దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా ఇంప్రెసివ్ గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. రోషన్ ని ఎంకరేజ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి బాగా ఇచ్చారు ఓపెనింగ్స్. ఫస్ట్ రోజున సినిమా దాదాపు 4.5 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది వరల్డ్ వైడ్. టాక్ బాగుండి ఉన్నట్టయితే 4.5 కోట్ల నెంబర్ ప్రతిరోజు పడి ఉండేది వీకెండ్ 4 రోజుల్లోనూ. కానీ అలా జరగల. 2వ రోజుకి వచ్చేప్పటికి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. 3వ రోజున 4వ రోజున కూడా యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది. ఎందుకు అలా జరిగింది అంటే సినిమాలో ప్రొడక్షన్ క్వాలిటీ ఎదిరిపోయింది, కానీ కంటెంట్ లోనే తేడా ఉంది. కథని చెప్పే విధానంలో డైరెక్టర్ కొన్ని తప్పటడుగులు వేశారు. రియలిస్టిక్ స్టోరీని బేస్ చేసుకుని, రియలిస్టిక్ పరిస్థితుల్ని బేస్ చేసుకుని ఒక కమర్షియల్ సినిమా చెప్పాలని చూశారు. రియాలిటీని కమర్షియాలిటీని మిక్స్ చేయడంలో ఆయన ప్రాపర్ గా క్యాలిక్యులేషన్స్ వేసుకోలేదు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి.
కమర్షియల్ సినిమా తీసే లెక్క వేరుగా ఉంటది, రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ వేరుగా ఉంటది. ఆ రెండింటిని మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం లెక్క తప్పినా అసలుకే మోసం వచ్చేస్తది. అదే జరిగింది ఈ సినిమాలో. ప్రదీప్ అద్వైతం నేషనల్ అవార్డు విన్నర్. షార్ట్ ఫిల్మ్ తోనే నేషనల్ అవార్డు కొట్టారు. ఆయన టాలెంట్ ని తక్కువ చేసి చూడడం కాకపోతే యథార్థంగా చూపించి ఉన్నట్టయితే బాగుండేదేమో. కమర్షియల్ టచ్ ఇవ్వడం కోసం, హీరోయిజం ఎలివేషన్స్ కోసం ఈ సినిమా కథని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయారు అని అనిపించింది. కంపల్సరీ మిస్కాల్కులేషన్ అయ్యింది. కమర్షియల్ గా ఈ సినిమాని నిలబెట్టడానికి సంబంధించి తీసుకున్న ఫార్ములాస్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. అవి వర్కౌట్ అవ్వలేదు. అదే ఈ సినిమా ఫెయిల్యూర్ కి కారణం అని చెప్పొచ్చు. సినిమా కోసం మాత్రం నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. క్వాలిటీ అదిరిపోయింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు రోషన్ మేకా మీద ఎంత ఖర్చు పెట్టారా అని. అది రోషన్ మేకా మీద ఖర్చు పెట్టడం కాదు, ప్రొడ్యూసర్స్ ఉన్న టేస్ట్, కథని వాళ్ళు ఎంత బాగా నమ్మారో అర్థం చేసుకోవడానికి ఇది ఒక ప్రూఫ్. సినిమాకి అయితే భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. థియేట్రికల్ బిజినెస్ వాల్యూ మాత్రం 11 కోట్లే. అంటే సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 11 కోట్ల షేర్ రావాలి. 5 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 12 కోట్ల వరకు ఉంది. అంటే షేర్ అరౌండ్ 6 కోట్లు మాత్రమే ఉంటది. హిట్ అవ్వాలి అంటే ఇంకా 5 కోట్ల వరకు షేర్ వెనక్కి రావాల్సిన పరిస్థితి. మండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్లు చూస్తే లాంగ్ రన్ కష్టమే అని అనిపిస్తుంది. మండే రోజున డ్రాప్ లాంగ్ రన్ ఉంటది అన్న నమ్మకాన్ని అయితే ఇవ్వలేకపోతుంది. ఖచ్చితంగా థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు చూసే పరిస్థితి. అందుకనే చాంపియన్ మూవీ కూడా మండే డేస్ లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ 3 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. పతంగ్, దండోరా. పోతే ఈ సినిమాలకి ప్రేక్షకుల నుంచి అవసరమైన ఆదరణ దొరకలేదు. టికెట్ రేట్లు తక్కువగా పెట్టినా కూడా కొన్ని సినిమాలకి పాజిటివ్ రివ్యూలు పడినప్పటికీ కూడా ఆడియన్స్ ఆ సినిమాల్ని చూడటానికి ఆసక్తి ప్రదర్శించలేదు. ఎందుకు అని చూస్తే ఆ సినిమాలో మెసేజ్ ఉంది, డ్రామా ఉంది, కొంచెం సాఫ్ట్ గా ఉన్న సినిమాలు అవి. అలాంటి సినిమాల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అని అనిపించింది. థ్రిల్లర్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్సైటింగ్ కంటెంట్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ దృష్టిలో చూసుకుంటే కొన్ని సినిమాలకి డిసప్పాయింట్మెంట్ ఎదురైంది ఈ వీకెండ్ లో అని చెప్పొచ్చు. అంతేగాని కంటెంట్ బాగోకపోవడం కాదు అని చెప్పొచ్చు. ఆ పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఎక్సైటింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి థియేటర్స్ కి వస్తున్నారు. సో సాఫ్ట్ సబ్జెక్టులు తీసేవాళ్ళు, డ్రామాలు తీసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ప్రమోట్ చేసుకోవాలి సినిమాని. ఎందుకంటే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా డ్రామా ఉంది, మంచి డ్రామా ఉంది, కానీ దాన్ని కూడా ప్రాపర్ గా ఎంకరేజ్ చేయాలి. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సినిమాల్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఇక అందరూ ఎక్సైటింగ్ ఏదో చూస్తున్నారు అఖండ 2 థర్డ్ వీకెండ్ లో ఎలా పర్ఫామ్ చేసింది అనే మ్యాటర్ కి సంబంధించి. సెకండ్ వీకెండ్ తో పోల్చుకొని చూస్తే థర్డ్ వీకెండ్ లో పర్ఫార్మెన్స్ తగ్గిందనే చెప్పాలి. జనరల్ గా ఉండేది అది. కాకపోతే మరీ తీసి పారేసేట్ అయితే సినిమా పర్ఫార్మెన్స్ లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. కొంచెం ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉంది. కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 3 సినిమాలకు సంబంధించిన ఆసక్తి నడుస్తుంది పబ్లిక్ లో. అయినప్పటికీ అఖండ 2 తను తీసుకోవాల్సిన షేర్ తను తీసుకుంది థర్డ్ వీకెండ్ లో కూడా. హిట్ అవ్వకపోవచ్చు, హిట్ అవడానికి సరిపడే కలెక్షన్స్ రాకపోవచ్చు, కానీ వచ్చినవి మాత్రం ఇంప్రెసివ్ కలెక్షన్స్. సినిమాకి వచ్చిన బ్యాడ్ టాక్ కి, సినిమా మీద క్రియేట్ అయిన నెగటివ్ ప్రోపగండాకి, వచ్చిన కలెక్షన్స్ కి పోల్చి చూస్తే ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేసిందనే చెప్పాలి. అసలు పట్టించుకోకూడదు, థియేటర్స్ అన్ని తీసేసి వేరే సినిమాలకి ఇచ్చేయాలి. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. మంచి షేర్లు రిపోర్ట్ చేస్తూ థియేటర్స్ అట్టే పెట్టుకున్నాడు. న్యూ ఇయర్ వీకెండ్ వరకు కూడా అఖండ షేర్ రాకపోతే, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే ఉంచుకోరు థియేటర్స్, తీసేస్తారు. పరిస్థితి అలాగే ఉంది. ఎన్ని సినిమాలు వచ్చాయి రిలీజ్ కి, అయినా రెస్పెక్టబుల్ నెంబర్ లో థియేటర్స్ ని హోల్డ్ చేశాడు బాలయ్య. తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తూ ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేశాడు థర్డ్ వీకెండ్ లో కూడా అఖండ 2 మూవీకి సంబంధించి. వాస్తవం ఇదే, సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వదు, లాస్లు వస్తున్నాయి. అయినా కూడా సినిమా బాగా పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి. 20 కోట్ల వరకు లాస్ కన్ఫర్మ్ ఉంటుంది. అయినా కూడా సినిమా బాగా పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి. 70 కోట్లకు పైన షేర్ వచ్చింది, 120 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? రాకూడదు. అసలు 100 కోట్ల గ్రాసే రాకూడదు. సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే 100 కోట్ల గ్రాస్ పడింది. ఎందుకు పడింది? ఎలా పడింది? ఏమి లేకపోతే ఎందుకు ఇస్తారు? దారుణంగా ఉంటే సినిమా ఎందుకు వచ్చి చూస్తారు? చూడాల్సిన అవసరం ఏమిటి? ఎంత నెగిటివ్ ప్రోపగండా చేసినా ఒప్పుకుంటాను, బోయపాటి కొన్ని మిస్టేకులు చేశారు, కంటెంట్ కి సంబంధించి కొన్ని బ్లండర్స్ చేశారు. ఆయన యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు, యాక్షన్ ఎపిసోడ్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు, వాటినే బాగా తీశారు. డీటెయిల్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టున్నట్టయితే అఖండ పాత్ర ఇప్పుడు పవర్ఫుల్ అయింది, పవర్స్ వచ్చాయి అన్న విషయాన్ని ప్రాపర్ గా రిజిస్టర్ చేసి ఉన్నట్టయితే బాగుండేది. అదే ఈ సినిమాకి సంబంధించి జరిగిన పెద్ద మిస్టేక్. ఆడియన్స్ అనుకోమని వదిలేశారు. నేను చిన్న డీటెయిల్స్ చూపెట్టాను కదా, అవి సరిపోతాయి అనుకున్నారు. కాదు, స్ట్రాంగ్ గా, ఇంప్రెసివ్ గా, ఇంట్రెస్టింగ్ గా అఖండకి స్పెషల్ పవర్స్ వచ్చాయి అని చూపించి ఆ తర్వాత ఈ ఫైట్ ఎపిసోడ్స్ పెట్టున్నట్టయితే అదిరిపోయి ఉండేది. ఎవరు అనుమానాలు పెట్టుకుని ఉండేవాళ్ళు కాదు, సినిమా బ్రహ్మాండంగా ఆడుండేది. అర్థమైన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అర్థం కాని వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు సినిమాకి సంబంధించి నెగిటివ్ గా. దాని మూలంగానే ఇలా జరిగిందని చెప్పొచ్చు. అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంటేజ్ లోనే ఉన్నారు కాబట్టి సినిమాకి 70 కోట్లకు పైన షేర్ వచ్చింది. చిన్న విషయం కాదు 70 కోట్ల పైన షేర్ రావటం అనేది. అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, బాలయ్య బాబు మార్కెట్ రేంజ్ 70 నుంచి 85 కోట్ల వరకు ఉంది. ఆ రేంజ్ లోకి వచ్చేసింది ఈ సినిమా కూడా. ఫ్లాప్ అయితే ఆ రేంజ్ లో రాకూడదు. అలా వచ్చింది అంటే బాలయ్య పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, బాలయ్య మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే సినిమా హిట్టే. కాకపోతే సినిమాకి భారీగా బిజినెస్ జరిగింది, 100 కోట్లకు పైన బిజినెస్ జరిగింది. అది రికవరీ అవ్వట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లం. దీన్ని అర్థం చేసుకోలేరు చాలా మంది. దీని మీద వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇస్తానే ఉంటారు,
వాటిని రెస్పెక్ట్ చేయాల్సిందే, చేసేదేం లేదు. కాకపోతే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, అఖండ 2 దారుణంగా అయితే పర్ఫామ్ చేయలేదు, ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేసింది, కానీ కమర్షియల్ గా హిట్ అయ్యే అవకాశం లేదు, మండే టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. ఇది అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. అయినా ఈ సినిమాతో బాలయ్య బాబు రెస్పెక్ట్ మాత్రం తగ్గదు. ఎందుకంటే ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి అంటే బాలయ్య బాబు మూలంగానే. బాలయ్య బాబు అఖండ పర్ఫార్మెన్స్ కి థ్రిల్ అయిపోయిన ఆడియన్స్ ఇచ్చిన కలెక్షన్స్. దాట్స్ ఇట్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.